నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు వివిధ కార్యక్రమాల్లో అభివృద్ధిని సాధించుకుంటారు. అంకిత భావంతో పనిచేసి అధికారిక సంబంధమైనటువంటి ప్రశంసలు కూడా పొందుతుంటారు. కష్టపడేటటువంటి విధానం అనుకూలంగా ఉంటుంది. మిమ్మల్ని వ్యతిరేకించేటటువంటి వారు కూడా మీ యొక్క ఔన్నత్యాన్ని గుర్తించగలుగుతారు. విందు వినోదాలుంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కనకదుర్గా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అష్టాదశ శక్తిపీఠ స్తోత్రమును పారాయణం చేయండి. వృషభ రాశి వాళ్లకు విద్యార్థుల విషయంలో కొంత కష్టపడేటటువంటి తత్వాన్ని అలవర్చుకోవాలి. విలువైనటువంటి సమయాన్ని వృధా చేసుకోకూడదు. ఆర్థికపరమైనటువంటి లాభాలుంటాయి. పెట్టుబడుల విషయాల్లో తొందరపడకుండా జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు. మీరు చేయవలసిన పూజ విశేషమైనటువంటి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి. మిథున రాశి వాళ్లకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ పరంగా సందడి వాతావరణం నెలకొంటుంది. ఆకస్మిక ప్రయాణాలు చేస్తుంటారు. రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండండి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దత్తాత్రేయ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ సిద్ధమంగళ స్తోత్రమును పారాయణం చేయండి. కర్కాటక రాశి వారు ఇతరుల యొక్క సలహాలు సూచనలు పాటించే ప్రయత్నాలు చేస్తుంటారు. వ్యాపార కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఉండండి. ఆహార విహారాదుల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. సినిమా ఇతరమైనటువంటి కళా సంబంధమైనటువంటి కార్యక్రమాల కోసమై కొన్ని అవకాశాల కోసమై ఎదురు చూస్తూ ఉంటారు. రావలసిన మొండి బాకీలను వసూలు చేసుకుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాసరస్వతి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ సరస్వతి అమ్మవారి కవచమును పారాయణం చేయటం మంచిది. సింహరాశి వారు ఈ రోజు అనుకోనటువంటి ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అవసరమైనటువంటి వస్తువులను కొనుగోలు చేసుకుంటారు. రాజకీయ పరమైనటువంటి అంశాల్లో విరోధాలు పెరగకుండా జాగ్రత్త పడండి. కుటుంబ సభ్యులతో అనుకూలంగా వ్యవహరించే ప్రయత్నం చేస్తారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించండి. కన్యారాశి వాళ్లకు ఆర్థిక విషయాల్లో అనుకూలతలు పొందుతారు. పెట్టుబడుల గురించి స్పష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ కార్యక్రమాల్లో స్థానచలనాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. స్త్రీలు తమ తమ ఆరోగ్యాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు. మీరు చేయవలసిన పూజ తులసీ దళములతో విష్ణుమూర్తికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి. తులారాశి వాళ్లకు కుటుంబ పరంగా కొన్ని ఇబ్బందులుంటాయి. మనస్పర్ధలు పెరుగుతుంటాయి. ముఖ్యంగా ఆస్తి వ్యవహారిక విషయాల్లో ఇటువంటి సమస్యలు ఉత్పన్నమవుతుంటుంటాయి. అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి. ఆర్థిక భారాలు పెరగకూడదు. అలాగే ఇతరులతో మాట్లాడే సందర్భంలో మీకు కావలసినటువంటి ప్రయోజనాలు పొందుతూ ఉంటారు. నాయకులతో జాగ్రత్తగా మాట్లాడుతుండాలి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ లింగాష్టకమును పారాయణం చేయటం మంచిది. వృశ్చిక రాశి వారు ఈ రోజు ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. అవరోధాలతో కూడినటువంటి అన్ని రకాల ఒత్తిళ్లను అధిగమిస్తూ ఉంటారు. రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాల్లో అనుకూలతలుంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కాలభైరవ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ కాలభైరవాష్టకమును పారాయణం చేయటం మంచిది. ధనుసు రాశి వారు ఉద్యోగ కార్యక్రమాల్లో అనుకూలతలు పొందుతుంటారు. చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహించేటటువంటి వాళ్లకు ప్రయోజనాలు కలిసి వస్తాయి. కళలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. వ్యాపార విస్తరణ కోసమై భాగస్వాముల యొక్క సలహాలు సూచనలు తీసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు. మీరు చేయవలసిన పూజ పసుపు గణపతిని తయారు చేసుకుని అర్చన నిర్వహించండి.
మకర రాశి వారు ప్రయాణాలు ఏర్పాటు చేసుకుంటారు. సౌకర్యాల కోసం కొన్ని ఖర్చులు కూడా చేస్తుంటారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. అప్పుల భారాలు పెరగకుండా జాగ్రత్త పడండి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం అయ్యప్ప స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించి కర్పూర నీరాజనం సమర్పణ చేయండి. కుంభరాశి వారు స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. రాజకీయ పరమైనటువంటి పర్యటనలు చేస్తుంటారు. స్నేహితుల యొక్క వివిధ రూపాల్లో ఏవైతే పరిచయాలు ఉంటాయో జాగ్రత్తగా ఉపయోగించుకోండి. కొన్ని అంశాల్లో అనుమానాలు అవమానాలు కలుగుతుంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం సుదర్శన స్వామి వారు. మీరు చేయవలసిన పూజ సుదర్శన అష్టకమును పారాయణం చేయటం మంచిది. మీనరాశి వారు స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. స్త్రీలకు అనారోగ్యాలు ఇబ్బంది పెడుతుంటాయి. పని ఒత్తిడి పని భారాలు పెరుగుతుంటాయి. ఆహార విహారాదుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. సమాచార రంగంలో ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ గణపతి స్వామివారి పంచరత్న స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.